హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంహిత రాజ్. ఎలా ఉన్నారందరూ? ఈరోజైతే నేను చాలా హెల్తీ అండ్ టేస్టీ హెయిర్ గ్రోత్‌కి బెస్ట్ లడ్డు అనేది ప్రిపేర్ చేయబోతున్నాను. అదేంటో చూసేయండి. డ్రై ఫ్రూట్ లడ్డుకి కావాల్సినవి ఫస్ట్ బాదం. నేనైతే 200 గ్రామ్స్ బాదం తీసుకున్నాను. క్యాషియా 100 గ్రామ్స్, ఫ్లాక్స్ సీడ్స్ 100 గ్రామ్స్, పాంకిన్ సీడ్స్ 100 గ్రామ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ 100 గ్రామ్స్, నువ్వులు 100 గ్రామ్స్. మీరు బాదంకి బదులుగా బాదం తక్కువ ఉంటే పల్లీలు తీసుకోండి. అండ్ అలాగే కాజు, ఇంకా అవైలబుల్గా ఉన్న సీడ్స్ అనేవి తీసుకోవచ్చు మీరు. ఇప్పుడు డ్రై ఫ్రూట్ లడ్డు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేద్దాం. ఏమేమి కావాలని చూసాం కదా! ఇందులో ఇలాచీ క్లిప్ మిస్ అయింది. ఇలాచీ తీసుకోండి. అలాగే కొబ్బరి పొడి కూడా తీసుకోండి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో కొంచెం నెయ్యి వేసుకొని ఫస్ట్ బాదంని ఫ్రై చేసుకోండి. కొంచెం పచ్చి వాసన ఉంటుంది కదా! సో, వాసన వెళ్ళిపోయేంత వరకు ఇవి మంచిగా ఫ్రై చేసుకోండి. చూడండి వీడియో చూపిస్తున్నట్టు. ఆ తర్వాత క్యాషియా కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకోండి. యాక్చువల్లీ బయట తీసుకోవాలంటే చాలా ప్రైస్, డ్రై ఫ్రూట్ లడ్డు అయినా, డ్రై ఫ్రూట్స్ అయినా. దీనివల్ల మనం స్కిప్ కొడుతూ ఉంటాము. అలాగే ఇవి కొంచెం తినడానికి మనకి నచ్చవు. అంటే టేస్టీగా ఉండవని కూడా స్కిప్ చేస్తాం. కానీ దీనివల్ల చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. హెయిర్‌కి మాత్రం చాలా బెస్ట్ అని చాలా విన్నాను. ఎప్పటినుండో చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పటికి కుదిరింది. హెయిర్‌కి చాలా మంచిది. హెయిర్ లాస్ అయిన వాళ్ళు, హెయిర్ ఫాల్ అయిన వాళ్ళు, హెయిర్ గ్రోత్, రీగ్రోత్ కావాలనుకున్న వాళ్ళందరూ వాడొచ్చు. అలాగే డైలీ ఈ డ్రై ఫ్రూట్ లడ్డు ఒకటి తీసుకోవడం వల్ల మన బాడీకి కావాల్సిన ప్రోటీన్, మినరల్స్, ఫైబర్స్ అనేవి కరెక్ట్‌గా రీచ్ అవుతాయి. అందుకే స్కిన్ గ్లో అవుతుంది. అలాగే హెయిర్ కూడా బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా అయ్యి హెయిర్ గ్రో అయిన థిక్‌నెస్ అనేది గ్రో అవుతుంది. స్టార్టింగ్‌లోనే నెయ్యి అనేది ఎక్కువ యాడ్ చేశాను కాబట్టి ఇందులోనే బాదంతో పాటు క్యాషియా అలాగే పాంకిన్ సీడ్స్ కూడా యాడ్ చేశాను. ఇవన్నీ మంచిగా ఫ్రై అయ్యాక నెక్స్ట్ సన్‌ఫ్లవర్ సీడ్స్ కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. ఈ లడ్డు చేయడం అనేది కొంచెం స్లో ప్రాసెసే. పెద్ద కష్టమేం కాదు కానీ కొంచెం ఓపిక ఉండాలి. ఒక్కసారి చేసి పెట్టుకున్నామంటే 1 మంత్‌కి సరిపోతుంది. అప్పుడే మీకే అనిపిస్తుంది కొంచెం సేపు కష్టపడితే చాలు మంచి టేస్టీ అండ్ హెల్తీ ఫుడ్ తింటున్నామని. ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు నా ఛానల్‌ని విజిట్ చేస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీటన్నిటిని ఒక 5 మినిట్స్ ఫ్రై చేశాక తీసి పక్కన ప్లేట్‌లో పెట్టుకోండి. అవి చల్లారినాక మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు అదే బౌల్‌లోకి నువ్వులు యాడ్ చేసుకోండి. నువ్వులేంటంటే ఎక్కువ ఫ్లేమ్ పెట్టకండి. వెంటనే మాడిపోతాయి కాబట్టి. సో, తక్కువ ఫ్లేమ్‌లోనే ఫ్రై చేసుకోండి. అవి కొంచెం డీప్ ఫ్రై అయ్యాక వాటిలోనే ఫ్లాక్స్ సీడ్స్ అనేది యాడ్ చేసుకోండి. ఫ్లాక్స్ సీడ్స్ టేస్ట్ అస్సలు బాగోదు అని అసలు స్కిప్ చేయకండి. ఇందులో చాలా మంచి ప్రోటీన్ ఉంటుంది. ఖచ్చితంగా యాడ్ చేసుకోండి వీటిని కూడా. సో, ఇవి 2 ఒక 2 మినిట్స్ మాత్రమే ఫ్రై చేసుకోండి. ఎక్కువసేపు ఫ్రై చేయకండి. అవి మొత్తం మాడిపోతాయి. ఇవన్నీ ఫ్రై అయ్యాక తీసి పక్కన ప్లేట్‌లో పెట్టుకోండి. అవి మొత్తం కంప్లీట్‌గా చల్లారాక వీటన్నిటిని మిక్సీ చేసుకోండి. మీరు ఫస్టే చిన్న చిన్నగా కట్ చేసుకుంటే మిక్సీ చేయాల్సిన అవసరం లేదు. సో, నేను స్వీట్‌నెస్ కోసం డేట్స్ తీసుకున్నాను ఖర్జూర. సో, ఖర్జూరాన్ని కూడా లోపల ఉన్న సీడ్స్ అనేవి తీసేసి మళ్ళీ బౌల్‌లో కొంచెం నెయ్యి వేసి ఇది మొత్తం ఫస్ట్ మిక్స్ చేసుకోవాలి. సీడ్స్ తీసేసి మిక్సీలో వేసుకోవాలి. మిక్సీలో వేసుకున్న పేస్ట్‌ని కొంచెం ఇలా నెయ్యిలో ఫ్రై చేయండి.
ఇప్పుడు ఈ ఖర్జూరం పేస్ట్‌లోనే మనం ఫస్టే మిక్స్ చేసి పెట్టుకున్న ఆల్ డ్రై ఫ్రూట్స్ పౌడర్స్ అనేది ఇందులో వేసుకొని, ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడు చేతికి కొంచెం నెయ్యనేది అప్లై చేసుకొని, మీకు నచ్చిన షేప్‌లో లేకపోతే లడ్డులాగా ఇలా చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇదంతా ఒక స్టీల్ బాక్స్‌లో స్టోర్ చేసుకుంటే 1 మంత్ వరకు సరిపోతాయి. హెయిర్ గ్రోత్‌కి, హెల్త్‌కి, స్కిన్‌కి సూపర్ అంటే సూపర్ టేస్టీ డ్రై ఫ్రూట్ లడ్డు రెడీ. చాలా ఈజీగా ఉంది కదా! సో, మీకు కూడా టైం ఉన్నప్పుడు ఖచ్చితంగా ట్రై చేయండి. హెల్తీ లడ్డు, డ్రై ఫ్రూట్ లడ్డు. అలాగే మన ఛానెల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అండ్ ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్.